ఎల్లుండి నా బర్త్డే గుర్తుందా? ఓ అడ్వాన్స్ గా విష్ యూ హ్యాపీ బర్త్డే. ఒట్టి విషయనా? ఏం కావాలా కోరుకో. అడగనా? ఒక చిన్న డైమండ్ నెక్లెస్. దట్స్ ఆల్. చిన్న డైమండ్ నెక్లెస్ ఏం కర్మం, పెద్ద డైమండ్ నెక్లెస్ ప్రజెంట్ చేస్తాను. జస్ట్ వెయిట్. హరి హరి, వస్తున్నా వస్తున్నా బాబు గారు. హరి పిలిచారా బాబు గారు? నీ దగ్గర డబ్బు ఎంత ఉంది? డబ్బా నా దగ్గర ఏమీ లేదే. ఏమీ లేదా? ఏమిటం అనేది? అదే ఊటీలో ఉన్న బంగ్లా మిగతా ఆస్తులు తాకట్టు పెట్టకే బంగ్లా కొన్నాం. నా దగ్గర ఏమీ లేదండి. సరే సరే, ఇకపోతే పోతే లేదు గీతే లేదు, నాకు ఇప్పుడు అర్జెంట్ గా డబ్బు కావాలి. వెంటనే వెళ్ళి చేతిని తీసుకురా. అలాగే. 50,000. రామ్ రామ్, చాలా కష్టం సాబ్. ఇప్పటికీ తాకట్ మీద చాలా ఎక్కువ డబ్బు ఇచ్చాం. అస్సలు వడ్డీ మొత్తం అంతా కలిస్తే అంతా డబల్ డబల్ అయిపోయింది. ఫాయిదా లేదు సాబ్. అలాంటి ఎలా సెట్ గారు. బాబు గారు, మన ఏటపాలెం ఎస్టేట్ ఉందిగా? కరెక్ట్ సెట్జీ. ఆ ఎస్టేట్ మేము చూడవాలా, విలువ కట్టవాలా, అప్పుడు డబ్బు ఇస్తాం. ఆల్ రైట్ ఆల్ రైట్. హరి, సేటు గారికి ఏటపాలెం ఎస్టేట్ డాక్యుమెంట్ చూపించు. డాక్యుమెంట్ చూపిస్తే మేము డబ్బు చూపిస్తాం. చూపించడం కాదండి, రేపు సాయంకాలం కల్లా నాకు తప్పకుండా డబ్బు కావాలి. అచ్చా సాబ్. రామ్ రామ్. రామ్ రామ్. డార్లింగ్, ఎల్లుండి పాటికల్లా నీకు నెక్లెస్ రెడీ. బీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఆ హరిగాడు నీ భర్తను సర్వనాశనం చేశాడు, తాగుబోతులు చేశాడు, వ్యభిచారిగా చేశాడు. ఈ ఆస్తి కూడా చాలా మటుకు హరించుకుపోయింది. ఇప్పుడు ఒక ఈ ఎస్టేట్ మిగిలిందమ్మా, దాన్ని కూడా తాకట్టు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ దుర్మార్గుడు అన్నంత పని చేస్తున్నాడు. నా మీద కక్షతో ఆయన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఇక ఊరుకుంటే లాభం లేదమ్మా. ఇలాగే ఉంటే ఈ ఎస్టేట్ కూడా పోతుంది. అప్పుడు నువ్వు నీ బిడ్డ నడివీధిలో పాలవుతారు. అన్నయ్య, మనమేమైనా పర్వాలేదు, ఆయనకు ఆ గతి పట్టకూడదు. పట్టనివ్వరు. ఈనాటి నుంచి మారిపోతాను. పాత పున్నమ్మని అవుతాను. పొట్టేలు పున్నమ్మంటే ఏమిటో చూపిస్తాను. గుడ్ మార్నింగ్ సేట్ గారు, తీసుకొచ్చారా? ఏం తీసుకురావడం సాబ్, ఈ పేపర్ లో నోటీస్ చదివి ఆయనకు చెప్పు. డబ్బు తెచ్చావంటే పేపర్ చూడమంటావు ఏమిటయ్యా? ఏ బాత్ చూడబాయ్, పడో ఇస్మే క్యా లిఖా హై? ఏటపాలెం ఎస్టేట్ యజమానులుగా వ్యవహరిస్తున్న శ్రీ విజయ్ కుమార్ గారి భార్యను, వారి ఏకైక కుమారుడు లక్ష్మీపతి అను బిడ్డకు తల్లిని, గార్డియన్ను అయిన పొన్నమ్మ అను నేను ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమేమనగా, నా భర్త శ్రీ విజయ్ కుమార్ గారు అనుభవిస్తూ వస్తున్న యావదాస్తి కీర్తిశేషులు మా మామగారైన శ్రీపతి గారి స్వార్జితం. వారు సదరు ఆస్తిని ఒక వీలునామా ద్వారా వారి కుమారుడైన నా భర్త విజయ్ కుమార్ గారికి వారి సంతతి కిందనే చెందినట్లు ఉదహరించారు. కావున ఆ విల్లు ద్వారా పై ఆస్తులు నా కుమారుడు చిరంజీవి లక్ష్మీపతికి సగం వాటా ఉన్నది. సదరు ఆస్తిని నా భర్త విజయ్ కుమార్ గారు తన ఇష్ట ప్రకారం తానే యజమాని చెప్పుకుంటూ తన స్వేచ్ఛా విహారాలకు, కులాసాలకు ఆస్తిని తాకట్టు పెట్టినట్లు నాకు తెలిసింది. ఇప్పుడు మిగిలి ఉన్న ఏటపాలెం ఎస్టేట్ ను తాకట్టు పెట్టబోతున్నట్లు కూడా తెలిసింది. ఆ ఏటపాలెం ఎస్టేట్ మీద నా కుమారుడైన లక్ష్మీపతికే సర్వహక్కులని, అది అతనికే సొంతమని ఇందు మూలమున తెలుపడమైనది. ఆ ఎస్టేట్ మీద ఎవరైనా ఎలాంటి అప్పిచ్చినా, తాకట్టు పెట్టుకున్నా సదరు నా కుమారుని గార్డియన్ గా నాచే జరపబడు సివిల్, క్రిమినల్ కేసులకు బాధ్యులు కాగలరు. ఇట్లు మైనర్ తరఫున గార్డియన్ పున్నమ్మ. పున్నమ్మ, ఎంతకు తెగించావా? ఆల్ రైట్. సేటు గారు, అదంతా అబద్ధం. యాస్తంతా నాది. ఇందులో ఎవరికి ఏ విధమైన సంబంధం లేదు. మీరు చెప్తే ఎట్లాగండి ఆ నోటీస్? నా మాట నమ్మండి. ఏం లాభం లేదండి. ఇక మీకు పైసా కూడా ఇచ్చట్లేదు. ఒక్క మహేన్ టైం ఇస్తాం. బాకీ ఇచ్చారా? అచ్చా, లేకపోతే మీ ఆస్తి మొత్తం జప్తు చేస్తాం. ఫిర్ మాకి మాట అంటే ప్రయోజనం లేదు. హలో, గొప్పన మాట్లాడుతున్నాను. 3 నెలల ముందు 50,000 చెక్ ఇచ్చారు. అది తిరిగి వచ్చింది. గుర్తుందా? ఎస్ గుర్తుందండి. అడిగినప్పుడల్లా ఇదిగో అదిగొడ్డు వచ్చాం. ఈ రోజు నీ భార్యకి నోటీస్ చూశారు. చూడండి గుప్తా గారు, అదంతా అబద్ధం అండి. నేను కోర్టుకు వెళ్తున్నాను. ఆ ఆస్తి అంతా నాదేనని రుజువు చేసుకుంటున్నాను. దయచేసి అప్పటిదాకా మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరి, అది నన్ను నలుగురిలోనూ తలెత్తుకోకుండా చేసింది, అవమానం పాలు చేసింది. దాన్ని దెబ్బకి దెబ్బ తీయాలి. వెంటనే వెళ్ళి లాయర్గా మాట్లాడు. కానీ బావుగారు, మనం లా ప్రకారం పోతే ఏమీ లాభం ఉండదేమోనని. ఆ పల్లెటూరు బయటకు తెలిసిన లా నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు వెంటనే వెళ్ళి లాయర్గా మాట్లాడు. వెళ్ళు. అలాగే. అన్నయ్య, రాధా, నేను ఏమిటిది? ఇదా ఇన్నాళ్ళు మీరు చేస్తున్నది? ఏదో వ్యాపారం అని, వ్యవహారం అని నన్ను మోసం చేశారు. చెప్పండి, నిజం చెప్పండి. అన్నయ్య ఎందుకు గతి పెట్టాడు? రాధా, కాస్త మర్యాదగా మాట్లాడు. ఈయన ఈ ఇంటి అల్లుడు.
ఏం చెప్పిందే కరెక్ట్. మేము పెద్ద వ్యాపారం చేస్తున్నాం. వారం రోజుల్లో తెలుస్తుంది దాని సంగతి. వారం దాకా ఎందుకు, ఇప్పుడే నా కళ్ళతోటే తెలుస్తోంది. అన్నయ్య, నువ్వు నాశనం అవడమే కాకుండా ఆస్తంతా సర్వనాశనం చేశావు. ఎవరు చెప్పారు? వదిలితిన నోటీసే చెప్తోంది. దాని పేరెత్తు. అది నన్ను తాగుబోతం చేసింది. ఇప్పుడు నన్ను వికారం చేయాలని చూస్తోంది. దాని ఆటలు సాగనివ్వను. అలా జరగటానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. ఇలా రండి. ఏమండి, ఇదంతా మీరే చేశారా? అవును, నేనే. నేను లేకపోతే ఈ పాటికి మీ అన్నయ్య వాచి ఉంగరాలు కూడా అమ్మేసి ఉండేవాడు. నేను వెంట ఉండి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాను. ఇక లాభం లేదని తెలిసి మీ వదినకు మైనర్ దాబా వేయమని సలహా ఇచ్చింది కూడా నేనే. నిజమా? చాలా మంచి పని చేశారు. చాలు. విజయ్ స్పీకింగ్. పర్వాచారి స్పీకింగ్. ఫైల్స్ మొత్తం చూశాను. జయం మనదే, గ్యారంటీ. వెరీ గుడ్. ఈ కేసు మనం గెలిస్తే మీకు ఎంత ఫీజు అయినా ఇస్తాను. అది తర్వాత సంగతి. ముందు వకాలత్ ఫైల్ చేయాలి కదా. 3000 పంపు. 3000? ఓకే, ఐ విల్ సెండ్ యూ. అన్నయ్య, రాధా, ఈ నెక్లెస్ నువ్విచ్చింది అన్నయ్య. వదినకు నాకు ఒకే రోజున ఒకే రకమైన నెక్లెస్లు ఇచ్చావు, గుర్తుందా? వచ్చారా బాబు? రండి, లోపలికి రండి. అక్కర్లేదు. ఆ గాడిదకు నేను ఒక రోజు నెక్లెస్ ఇచ్చాను. దాన్ని తీసుకురండి. అలాగే తీసుకొస్తాను. మీరు లోపలికి రండి. ఇక్కడుండి మాట్లాడితే ఎవరైనా ఏమని అనుకుంటారు. నేను రాను. త్వరగా వెళ్ళి ఆ నెక్లెస్ తీసుకురండి. పండి. అలాగే. చెల్లెమ్మా, ఆయన వచ్చారమ్మా, కారులో ఉన్నారు. వచ్చారా? లోపలికి రామా. ఆగమ్మా, నేనేమో రమ్మన్నాను, కానీ ఆయన రానన్నాడు. ఆయనకు కావలసింది ఆయన నీకిచ్చిన నెక్లెసేనట. ఆయన నాకిచ్చింది నెక్లెస్ ఒక్కటే కాదు, ఈ బిడ్డను కూడా ఇచ్చారు. ఇప్పుడు నెక్లెస్ ఒక్కటే కావాలన్నారు. సరే, ఒక్కసారి వచ్చి బాబుని తప్పక చూసి వెళ్ళమని చెప్పన్నయ్య. చిన్నబాబు తప్పక ఇస్తుందట. ఒక్కసారి లోపలికి వచ్చి బాబును చూడమంటుంది. ఎందుకు? బాబు పేరు చెప్పి నన్ను కోర్టుకు లాగింది. ఇప్పుడు వాడిని చూపించి నన్ను లొంగ తీసుకోవాలా? నేను వాడి మొహం చూడక్కర్లేదు. అలా అనకండి చిన్నబాబు. అమ్మాయి మీ చింతతో చితికిపోయింది. నేనా బాగున్నది? ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయాను. చివరకు వకీలు ఫీజు కూడా ఇచ్చుకోలేని స్థితికి వచ్చాను. సరే, ఆ నెక్లెస్ దాన్నే ఉంచుకోమనండి, దాన్నే ఊరేగమనండి. మిస్టర్ విజయ్, ఎన్నిసార్లు చెప్పాలయ్యా? ఫీజు లేదే ఏమి జరగదు. అవునయ్యా, నీతో పెద్ద గోళ. ఫోన్ పెట్టావయ్యా. పెట్టవా? సర్లే, నేనే పెట్టేస్తాను. తీసుకోండి. ఎవరమ్మా నువ్వు? వారి భార్యను. విజయ్ భార్యవా? ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నట్టు? ఓహో, కేసు వదులుకోమనా? కాదు, వాదించమని. అటు అతని మీద కేసు వేశావు, ఇటు ఆయన తరపున వాదించమని డబ్బిస్తున్నావు. ఏంటమ్మా నీ ఉద్దేశం? ఆయన బిడ్డకు తల్లిగా కేసు వేశాను, ఆయనకు భార్యగా ఈ డబ్బిస్తున్నా. అమ్మా, వాది ప్రతివాది తరఫున వకీలకు డబ్బు ఇవ్వడం ఈ వరదాచారి లైఫ్ లో ఇదే మొదటిసారి. ఈ కాలంలో ఎటువంటి పతివ్రతలు ఉన్నారంటే నమ్మలేకున్నాను. నన్ను క్షమించండి, ఈ కేసు నేను వాదించలేను. ఈ డబ్బు తీసుకెళ్ళమ్మా. అంత మాట అనకండి, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఈ కేసు మీరు వాదించాలి, నిజం రుజువు కావాలి. దయచేసి కాదనకండి, వెళ్ళిస్తాను. పోయిందయ్యా, అటువంటి ఉత్తమరాణితో నీకెందుకయ్యా పేచి? ఏమైనా బాగుందా? మిస్టర్ వరదాచారి, ఎందుకయ్యా అరుస్తావు? నీ భార్య లాంటి మనిషి కోటికి ఒకరితే ఉంటుంది. సంసారం అంటే ఇటువంటి చిన్న చిన్న పేచీలు వస్తూ ఉంటాయి. అదంతా సర్దుకుని పోవాలి కానీ అల్లరి చేసుకుంటే ఏంటయ్యా లాభం? మిస్టర్ విజయ్, ఇప్పుడు కూడా లేట్ ఏం లేదు. నువ్వు సరేనంటే నీ భార్యతో నేను మాట్లాడి
హలో 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 పూర్ణ వరదాచారికి నా తరఫున ఫీజు ఇచ్చేసింది. అంటే ఆమె మనసు మార్చుకొని ఉంటుంది. ఏదో ఆవేశంలో అలా చేసింది. కానీ ఆ అనుబంధం ఎక్కడికి పోతుంది? బావగారు ఏమైంది? మనం కేసు విత్డ్రా చేసుకుంటే తప్పు చేసినట్లు అవుతుంది బావగారు. మీరు ఫీజు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారని, ఆస్తంతా సర్వనాశనం చేశారని రుజువు చేసి తన కేసును బలపరుచుకోవడానికే ఈ పని చేసింది. ఎస్ డార్లింగ్, హరి చెప్పిందే కరెక్ట్. హరి, నువ్వు చెప్పిందే కరెక్ట్, 10% కరెక్ట్. మనం ఎలాగైనా ఈ కేసును నడిపించాలి, మనమే గెలవాలి. బావగారు అందుకు చిన్న చిట్కా. ఏమిటది? పొన్నమ్మ తన తరఫున వకీల్ని పెట్టుకోలేదు. ఎలాగైనా ఆమెను కోర్టుకు రాకుండా ఆపేశామా, ఎక్స్ పార్టీ డిగ్రీ ఖాయం. వెరీ గుడ్. ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం. ప్రొసీడ్.